ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నేను మీకు తెలుసు. వాట్? ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు. రోజు ప్రోగ్రాంలో నా గురించే మాట్లాడుతున్నారు. కూర్చోండి ప్లీజ్. దాహిని, నువ్వు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చావు? సరిగ్గా 7 గంటలకు సార్. నువ్వు ఇక్కడికి రాగానే ఏం చూసావు? ఐ మీన్ నీకేం అర్థమైంది? సార్, టైం వేస్ట్ చేయకండి సార్. వాడు దాహిని ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఏ క్షణమైనా చంపేస్తాడు సార్. ముందు ఇక్కడికి వచ్చింది దాహిని అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చింది దాహినియే సార్. తను నన్ను చూడడానికే వచ్చింది సార్. తనను కలవడానికి మీరెందుకు వచ్చారు? సార్, నేను మేము మీట్ అయినప్పుడు నా ప్రోగ్రామ్ లో ఒక క్లూ ఇస్తాను, అదేంటో నువ్వు కనిపెడితే నన్ను అక్కడ మీట్ అవ్వచ్చు అని చెప్పింది సార్. ఏంట క్లూ? సార్, నేను ప్రోగ్రామ్ లో మాతృత్వం గురించి చాలా చెప్పింది సార్. అలాగే ఇండియా రైల్వే లైన్ గురించి మాట్లాడింది సార్. ఇంకా ఇండియా ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ గురించి మాట్లాడింది సార్. మన జిల్లాలో ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడ వేశారో చెక్ చేశాను సార్. ఆ లైన్ లో ఉన్న ఊళ్ళన్నీ నోట్ చేశాను. అదే క్లూ అని కనిపెట్టాను. అందులో కొత్తపాలెం పేరు కూడా ఉంది సార్. అందుకే ఇక్కడికి వచ్చాను. కొత్తపాలెం స్టేషన్ కి వస్తుందని నువ్వెలా? ఇది వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు సార్. దాహిని వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు నేను 2 సార్లు తనని ఫాలో అయ్యి వచ్చాను సార్. ఏం జరిగింది సార్? కూతురు దాహిని ఎక్కడ? తనకేమైంది సార్? తనని ఎవరు తీసుకెళ్లారు సార్? చెప్పండి సార్, జవాబు చెప్పండి. నా కూతురు ఎక్కడ? నా కూతురు ఏదిరా? నీకోసమే కదరా నా కూతురు ఇంత దూరం వచ్చింది. తనని ఏం చేశావురా దుర్మార్గుడా? నా బంగారు తల్లి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో.
భయమేట్లా? నేను చంపబోతున్నాను. తెలుసు. తెలిసి కూడా నవ్వుతున్నావా? నేనే నువ్వు చంపబోయే ఆఖరి వ్యక్తం. ఏంటి? ఇక మీదట నువ్వు ఎవ్వరిని చంపలేవు. పోలీస్ పట్టుకుంటారా? గౌతమ్ పట్టుకుంటాడు. ఎవరు? నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు కూడా వచ్చాడే. ఆ కళ్ళు లేనివాడా? వాడే నిన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు నన్ను చంపేస్తే ఇంకో 7 days నా బర్త్డే. ఆ లోపు నిన్ను కనిపెడతాడు. నన్ను చంపకుండా వదిలేస్తే అదే 7 days వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడు. భయం వేస్తుందా? ఎక్స్క్యూజ్ మీ, ఆ డాష్ బోర్డ్లోంచి సీడీ తీయండి. తినండి.
వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు, నిన్ను కాపాడతాడన్నావు. అప్పుడు నీ తల నరికి వాడి చేతిలో పెడతా, వాడి తల నరికి నీ చేతిలో పెడతా. అంతవరకు వెయిట్ చేయి. సమాధానం చెప్పండి. రాహుల్ కిడ్నాప్ చేశారని మీరు అలా చెప్పగలరు? చెప్పండి. వాడెందుకు దాహిని కిడ్నాప్ చేశాడు? ఆ పిల్ల చూడడానికి చక్కగా చన్నమామలా ఉంటుంది సార్. అది కాదు అక్బర్, కిల్లర్ కి విక్టిమ్ బాడీతోనూ అందంతోనూ పని లేదు. హీఈస్ నాట్ ఏ సీరియల్ రేపిస్ట్, హీఈస్ ఏ సీరియల్ కిల్లర్. సార్, ఒక విషయం గమనించారా? హత్య చేయబడిన అమ్మాయిలందరూ వాళ్ళ ఫీల్డ్స్ లో నెంబర్ 1 గా ఉన్నారు. కరెక్టయ్యా. ఖచ్చితంగా ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీల వల్ల అతను హింసకు గురై ఉంటాడు. మరి సంగతి ఏంటి? జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సార. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. డీసెంట్ చాలు వెళ్ళండి. వెళ్ళండి, ముందుకు రాకూడదు. వెనక్కి వెళ్ళండి. చేయండి ప్లీజ్ సార్. వెళ్ళండి వెళ్ళండి. చెప్పేది వినండి, వెనక్కి వెళ్ళండి. సార్ సార్, ఏం జరిగింది సార్? ఆర్డర్ ఎలా జరిగింది? ఏం సమాధానం చెప్పంటావు? అన్నా, నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నా. ఎందుకు గౌతమ్ అనవసరంగా? అన్నా, నన్ను దగ్గరికి తీసుకెళ్ళమంటుంటే. గౌతమ్, ఆ బాడీ దాహినేది కదని వాళ్ళ నాన్న చెప్పారు కదా, నువ్వు ఓర్పుగా ఉంటే మంచిది. బాయ్, డీఎస్పీ వచ్చా? సార్, డీఎస్పీ వచ్చారు. సార్, దాహిని ఫాదర్ వచ్చారా? దాహిని బాడీ కాదు సార్. నిన్న మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా వచ్చిందా? సార్, ఈ రోజు మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఎవరు? ఒక సార్, ఏ స్టేషన్? అరకు స్టేషన్ సార్. ఇవేనా ఎప్పుడు రాగా? వాడే చేస్తున్నాడు ఎక్కడ? చూస్తారండి, వెళ్ళి లాంచండి. ఓకే సార్. తీసుకురండి వాడిని. గౌతమ్ రా ప్లీజ్. వదండి సార్, నేను తీసుకెళ్తాను. బాడీని ముందే ఎవరు చూసారు? ఆ క్వారీలో పనిచేసే వ్యక్తి సార్. వస్తారండి సార్. అన్నా, త్వరగా రాన్నా. మళ్ళీ ఎక్కడికి? చెప్తాను రాన్నా. హలో, ఎవరు మీరు? బాబు, నాన్న ఎలా ఉన్నారు? ఎవరండి మీరు? నన్ను గుర్తుపట్టలేదా? సరే గాని సుశీల మేడం ఎక్కడున్నారు? లాస్ట్ లెఫ్ట్. గౌతమ్ కొంచెం ఆగు, నీ లెఫ్ట్ కెళ్ళు. హలో, ఎవరు మీరు? దాహిని ఇంకా బతికే ఉంది మేడం. వాట్? నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. డాక్టర్, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా డాక్టర్? వైష్ణవి, విల్ స్టాప్ దిస్ సెషన్ నౌ. హౌ కెన్ వి బి ష్యూర్ దట్ దాహినిని ఈ సీరియల్ కిల్లర్ ఎత్తుకెళ్లాడని? సందేహం లేదు మేడం, వాడే ఎత్తుకెళ్ళాడు. ఎందుకంటే వాడు ఎత్తుకెళ్ళేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఏంటి మేడం, నేను దాహిని లవ్ చేస్తున్నాను. తను నన్ను మీట్ అవడానికి ఆ రోజు రైల్వే స్టేషన్కి వచ్చింది. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న ఆ సీరియల్ కిల్లర్ తనను ఫాలో చేసి ఎత్తుకెళ్ళిపోయాడు. అయితే ఈ రోజు ఉదయం డిస్ప్లే చేసిన బాడీ ఎవరిది? తనొక చేసుకున్న అమ్మాయి మేడం. He has never changed his pattern so far. Then why now? ఇప్పటి వరకు 13 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపాడు. మరి దాహినిని మాత్రం వాడెందుకని ఇంకా? అంటే దాహిని ఇంకా బతికే ఉంది కదా మేడం. I wish
దాహిని ప్రాణాలతోనే ఉండుండొచ్చు. గౌతమ్, మేడం, ఎక్కడికి వెళ్తున్నావు? సిబిసిఐడి ఆఫీస్ కి. ఎందుకు? వాళ్ళ సాయంతో దాహిని త్వరగా కాపాడాలి. 7:30 అయింది, వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మరి వాడిని ఎవరు కనిపెడతారు? నువ్వు కనిపెట్టు. నాకు కళ్ళు కనిపించవు మేడం. పోలీసులు కళ్లతోనే వెతుకుతున్నారు, ఇంకా పట్టుకోలేదు. నువ్వు నీ మేధస్సును ఉపయోగించు, మనస్ఫూర్తిగా వెతుకు. దాహిని జాడ తెలుస్తుంది.